నమస్తే, వెల్కమ్ టు థింకాంధ్ర. నేను మీ ప్రియాంకారావు. మనకు తెలుసు యువగళం పాదయాత్ర పేరుతో అదే సమయంలో నారా లోకేష్ గారు రెడ్ బుక్ అనేది తీసుకొచ్చారు. ఆయన అడుగడుగున టీడీపీ కార్యకర్తలు కావచ్చు, రాష్ట్ర ప్రజలు కావచ్చు, ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో అలానే అధికారుల చేత కావచ్చు, ఇవన్నీ వాళ్ళ పేర్లని సమస్యలతో సైతం నోట్ చేసుకున్నారు. తర్వాత రెడ్ బుక్ ఓపెన్ అవుతుంది అని చెప్పడం ఇవన్నీ మనం వింటూ వచ్చాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను ఒక డిజిటల్ బుక్ ని లాంచ్ చేస్తాను, అందులో మీరు కూడా డీటెయిల్స్ ఇవ్వండి, మీరు ఏ సమస్యలతో ఎదుర్కొంటున్నారో ఏం చేస్తున్నారు ఇవన్నీ ఇవ్వండి అని చెప్పారు. అది కూడా ఆ సమస్యల పరిష్కారం ఎప్పుడు అంటే మళ్ళీ అధికారం చేపడితే అప్పుడు ఈ బుక్ ని ఓపెన్ చేస్తాను అన్నారు. అయితే ఈ రోజు ఆ డిజిటల్ బుక్ ని జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేశారు. మరి ఆ డిజిటల్ బుక్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది, అసలు ప్రజలకి ఇది సరైన విధానమైన, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఎవరిని చూసి తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, దీనికి సంబంధించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. రెడ్ బుక్ వర్సెస్ డిజిటల్ బుక్. రెడ్ బుక్ టీడీపీ వాళ్ళదైతే ఈ డిజిటల్ బుక్ అనేది వైసీపీ వాళ్ళది. ఏంటి సార్, ఈ రెండింటిని ఎలా కంపేర్ చేయాలి, ఎలా చూడాలి? అంటే మీకు మీ ఇంట్రోలో ప్రస్తావించినట్టుగానే లోకేష్ గారి యువగళం పాదయాత్ర సందర్భంగా ఆయన తన శ్రేణులతో మమేకమవుతా ఉన్న సందర్భంగా ఆ పాదయాత్ర కొనసాగనివ్వకుండా ప్రభుత్వం సృష్టిస్తున్న అడ్డంకుల నేపథ్యంలో ఆ రోజు లోకేష్ గారు పదే అధికారులను హెచ్చరించడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీగా ప్రజలతో మమేకం అయ్యి మా రాజకీయ కార్యకలాపాలు కొనసాగించుకునే హక్కు, స్వేచ్ఛ మాకుంది. కానీ ఈరోజు మీరు ప్రభుత్వ ఆదేశాలతోటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించడమే నేరం అన్నట్టుగా మీరు మాకు కల్పిస్తున్న ఈ ప్రతిబంధకాల నేపథ్యంలో రేపటి రోజున మా హక్కుల్ని కాలరాస్తున్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు మేము డెఫినెట్గా నోట్ చేసుకుంటున్నాం. ఇవాళ ప్రతిపక్షాల పట్ల అణిచివేత ధోరణి ప్రదర్శిస్తున్న అధికారులనే కాదు, ఈ అధికారుల వెనుకున్న నాయకులను కూడా రేపటి రోజున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అని చెప్తుండేవాళ్ళు. అదే సందర్భంలో చాలా మంది నాయకుల గురించి, చాలా మంది అధికారుల గురించి ప్రజలు కూడా ఆయనకు ఫిర్యాదులు చేస్తూ ఉండేవాళ్ళు. అటువంటి వాళ్ళందరినీ మేము రెడ్ బుక్ లో నమోదు చేసుకుంటామని చెప్తుండేవాళ్ళు. ఆయన చేతిలో ఒక రెడ్ బుక్ ఉండేది, రెడ్ కలర్ అట్ట ఉన్న ఒక బుక్ ఉండేది. ఈ బుక్ లో మేము నమోదు చేసుకుంటామని చెప్తుండేవాళ్ళు. ఇటువంటి నేపథ్యంలోనే ఆ రోజుల్లో వైసీపీ నాయకులు కూడా లోకేష్ గారిని ఉద్దేశించి హేళనగా పప్పు అని సంబోధిస్తుండేవాళ్ళు. దానికి తోడు ఎర్ర బుక్క, ఎర్రి బుక్క అని కూడా హేళన చేస్తుండేవాళ్ళు, చులకనగా మాట్లాడుతుండేవాళ్ళు. వాళ్ళు ఆ రోజులు ఏంటంటే మన చేతిలో అధికారం ఉంది, మన చేతిలో వ్యవస్థలు ఉన్నాయి, రాబోయే 30 ఏళ్ళు మనమే అధికారంలో ఉంటాము అని మా నాయకుడు చెప్తా ఉన్నాడు. వైనాడు 175 అని మా నాయకుడు చెప్తా ఉన్నాడు. వైనాడు కుప్పం అని మా నాయకుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి మన చేతిలో ఉన్న అధికారమే శాశ్వతం అని ఒక రకమైన అహంభావంతో చాలా చులకనగా లోకేష్ను ఉద్దేశించి మాట్లాడుతుండేవాళ్ళు. కానీ వీళ్ళ వ్యవహార శైలిని గమనించుతున్న ప్రజలు భిన్నమైన తీర్పు ఇచ్చారు. ఒకసారి అంటే రాజకీయపు టాలీ మొత్తం మారిపోయి 151 స్థానాలతో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 11 స్థానాలకు పరిమితం అయ్యి 164 స్థానాలతో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే వైసీపీలో అప్పటి వరకు ఈ వ్యక్తిత్వానికి పాల్పడుతున్న వాళ్ళు, ఈ హేళన చేస్తున్న నాయకుల్లో ఈ రెడ్ బుక్ భయం మొదలైంది. ఎందుకంటే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో అరాచకాలకి, ఆక్రమణలకి, అక్రమాలకి, అవినీతికి పాల్పడ్డా, ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను అణిచివేసిన, రాజకీయ పార్టీల స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకునే స్వేచ్ఛని అణిచివేసిన అధికారులు ఎవరు, నాయకులు ఎవరు అనేది లోకేష్ రెడ్ బుక్ లో నమోదై ఉన్నాయి. ఇవాళ చట్టపరంగా వీళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాము అనగానే వెనులో వణుకు మొదలైంది. ఇవాళ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో జరిగిన అవినీతి మీద విచారణ జరుపుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ గగ్గోలెత్తుతూ ఉన్నారు. అవినీతి మీద విచారణ జరగడానికి వీల్లేదు, అవినీతి మీద విచారణ జరుగుతుంటే అక్రమ కేసులు అంటున్నారు, మేము బాధితులము అంటున్నారు. అలాగే సోషల్ మీడియా ఉంది అని మార్ఫింగ్ ఫోటోలతోటి, మార్ఫింగ్ వీడియోలతోటి ఎవరెవరినైతే వ్యక్తిత్వానికి పాల్పడ్డారో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటుంటే ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను అణిచివేస్తున్నారు అంటున్నారు. అలా చర్యలు తీసుకునే అధికారులను జగన్మోహన్ రెడ్డి గారు బెదిరిస్తా ఉన్నారు. సప్త సముద్రాల అవతలున్న బట్టలు ఈడ్చుకొచ్చి బట్టలు ఓడదీస్తామంటున్నాడు. అధికారులని డైరెక్ట్ గా మీరు డ్యూటీలు చేస్తే, మీరు తప్పు చేసిన మా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే రేపు మిమ్మల్ని నడిపాదాల్లో నిలబెడతామంటున్నాడు.
రేపు మళ్ళీ ప్రజలు ఆయనకు అధికారం ఇస్తారో లేదో తర్వాత. కానీ ఈ తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం మొదలు పెడితే ఆ పార్టీలు ఎవడు మిగలడం. ఎందుకంటే అందరూ తప్పులే చేశారు, అందరూ అవినీతికి పాల్పడిన వాళ్ళే, అందరూ అరాచకాలకు పాల్పడ్డ వాళ్ళే, అందరూ దాడులు దౌర్జన్యాలకు పాల్పడిన వాళ్ళే, పిడికెడు మంది మిగులుతారు ఇటువంటి రాజకీయాన్ని ఎంచుకునే వాళ్ళు. కాబట్టి తన శ్రేణుల్లో మొరాలిటీ నింపాలి. వాళ్ళ శ్రేణులను కూడా రేపు మా అధికారం దక్కిన తర్వాత గంగమ్మ జాతరలో పొటేళ్లు తలలు నరికినట్టుగా తెలుగుదేశం వాళ్ళ తలలు నరుకుతాం, రప్ప నరుకుతాం అని వాళ్ళు వ్యాఖ్యలు చేస్తుంటే వాళ్ళని ప్రోత్సహిస్తా ఉన్నాడు. ప్రోత్సహించడమే కాకుండా ఆ రోజుల్లో లోకేష్ రెడ్ బుక్ లో పేర్లు నమోదు చేసుకుంటే అది ఎర్రి బుక్ అన్నాళ్ళు. ఇవాళ నేను ఒక డిజిటల్ యాప్ తీసుకొస్తా, ఈ యాప్ లో మీరు పేర్లు నమోదు చేయండి, దానికి మీరు ఏ పేరు పెట్టుకుంటారో, రెడ్ బుక్ కార్డు పెట్టుకుంటారా, బ్లూ బుక్ పెట్టుకుంటారా, ఏ పేరు పెట్టుకుంటారో పెట్టుకోండి, కానీ పేర్లు అయితే నమోదు చేయండి. రేపు మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళంతా తేలుస్తా అంటున్నాడు. ఇవాళ అవినీతి కేసుల్లో విచారణ చేసే వాళ్ళని టెర్రరైజ్ చేసే ప్రయత్నం, మీ పేర్లు నమోదు చేస్తున్నామని చెప్పే ప్రయత్నం. ఇక్కడ ప్రభుత్వం కూడా తప్పనిసరిగా దీనికి తగిన విధంగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వాన్ని విమర్శించడం నేరం కాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైనా తప్పు జరుగుతుంటే ఆ తప్పుని ప్రస్తావించడం నేరం కాదు. రాజకీయంగా ప్రభుత్వంలో జరిగే తప్పుని ప్రస్తావించే విమర్శ చేసే హక్కు ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఉంది. కానీ ఇక్కడ రాజకీయపు విమర్శ మాటున మార్ఫింగ్ ఫోటోలతోటి, మార్ఫింగ్ వీడియోలతోటి వ్యక్తిత్వానికి పాల్పడితే అది రాజకీయ విమర్శ కాదు. మునగని అమరావతిని మునిగిందని చెప్పిన, రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతీసే ప్రయత్నానికి చేసిన, ప్రత్యర్థి పార్టీలు కాబట్టి అని చెప్పని మహిళల్ని లక్ష్యంగా చేసుకొని విమర్శ చేసిన, ఖచ్చితంగా వాళ్ళని తొక్కిపెట్టి నారదీయాల్సిందే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నాడు, అది ప్రజాస్వామిక హక్కు అంటున్నాడు. అదే విమర్శ మిమ్మల్ని చేస్తారు. ఇవాళ భారతి గారిను, జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తెను లక్ష్యంగా చేసుకొని ఎవరైనా విమర్శ చేస్తారు, అప్పుడు కూడా అది భావప్రకటన స్వేచ్ఛ అని చెప్పని వాళ్ళని కూడా క్షమించి వదిలి సద్విమర్శగా తీసుకో, వాళ్ళని చేయమని నేను చెప్పను, సమస్య లేదు. జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని, జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తెను లక్ష్యం చేసుకోమని చెప్పను. కానీ నీ శ్రేణులు తెలుగుదేశం మహిళల్ని, జనసేన మహిళల్ని, భారతీయ జనతా పార్టీ మహిళల్ని లక్ష్యం చేసుకొని విమర్శ చేస్తున్నారు. అసలు ఈ సంస్కృతినే కట్టడి చేయండి. మొట్టమొదట అసలు సోషల్ మీడియా వేదికగా వ్యక్తిత్వ హననాలకి పాల్పడవద్దు అని చెప్పని పిలిపి ఇవ్వండి. మీ శ్రేణులను కూడా ప్రభుత్వాన్ని సద్విమర్శ చేయమని చెప్పండి. అలా సద్విమర్శ చేసిన మీ మీద కనుక కేసులు నమోదు చేస్తే ఆ రోజు మీ పక్షాన్ని మేము కూడా మాట్లాడతాం. మీకు డిజిటల్ యాప్లో అవసరంలా, డిజిటల్ యాప్లో నమోదు చేయ అవసరంలా, అన్యాయంగా మీ మీద కేసులు పెడుతుంటే, అన్యాయంగా మిమ్మల్ని హింసిస్తుంటే మీ పక్షాన్ని మేము కూడా మాట్లాడతాం. కానీ ఇక్కడ జరుగుతున్నది అది కాదు. కుసంస్కారపై విమర్శలకి ఈ రోజుకి మీరు పాల్పడతా ఉన్నారు. ఆనాటి నుంచి ఈనాటికి మీ సోషల్ మీడియాలోకి వెళ్తే మీరు వాడే భాష చూడండి. మొట్టమొదట మీ వాళ్ళకి సంస్కారం నేర్పండి. మీరు సంస్కారాన్ని మొట్టమొదట అలవర్చుకోండి. ముఖ్యమంత్రిని కాల్చాలి అని, ముఖ్యమంత్రిని బావిలో దూకమని చెప్పనే కుసంస్కారపై విమర్శలకి మీరు పాల్పడకండి. మీరు సద్విమర్శలు చేస్తే, మీ శ్రేణులకి మీరు మార్గనిర్దేశనం చేస్తే, మీరు మీ శ్రేణుల్ని మీరు తప్పులు చేయకుండా కట్టడి చేస్తే ఆ రోజు మీ శ్రేణులు కేసుల పాలు గారు. కానీ మీరే తప్పు చేస్తూ నాయకుడిగా మీరు గీత దాటి, మీరు పరిధి దాటి మీ శ్రేణులకి మీరేం హితోపదేశం చేయగలుగుతారు? నాయకుడిగా మొట్టమొదట మీరు ఆరోగ్యకర రాజకీయ విధానాలు ఎంచుకుంటే మీ శ్రేణులు మిమ్మల్ని అనుసరిస్తాయి. ఇవాళ మీరే తప్పు చేస్తా, మీరే హింసను ప్రేరేపిస్తా, మీరే తప్పుడు ప్రచారాలకి మీ పత్రిక ద్వారా మీరే మీ శ్రేణులను ఉసుగొలుపుతా, ఇవాళ రేపు రోజున ఆ శ్రేణులు కేసులు పాలవుతున్నారని చెప్పని విక్టింగ్ కార్డు ప్లే చేస్తే మీకు సానుభూతి రాదు. రాజకీయాల్లో ఆరోగ్యకర విమర్శ ఉండాలి అని సమాజం కోరుకుంటుంది. మీ విధానాల పట్ల ఏవగింపుతోటే ప్రజలు మీకు 151 నుంచి 11 స్థానాలు కట్టబెట్టారు. మీ విధానాలను సమీక్షించుకోకుండా విక్టింగ్ కార్డు ప్లే చేయడం ద్వారా 2019 ముందు నాడు మీకు రాజకీయంగా కలిసి వచ్చింది కాబట్టి అని చెప్పని ఎల్లకాలం విక్టింగ్ కార్డు మీకు కలిసి రాదు. 5 సంవత్సరాల పాలకుడిగా మీ పాలనా విధానాలను చూశారు. పాలకుడిగా, రాజకీయ నాయకుడిగా మీ విధానాల మీద చర్చ జరగాలి. మీ విధానాలు ప్రజామోదంగా ఉండే విధంగా మీరు రూపకల్పన చేసుకోవాలి. ప్రభుత్వంలో జరిగే తప్పుల్ని మీరు ప్రస్తావించండి. ప్రభుత్వంలో జరిగే లోపాలు మీరు ఎత్తి చూపండి. ప్రభుత్వంలో ఏదైనా అవినీతి జరుగుతుంటే దాన్ని ప్రశ్నించండి. వాటికి కన్ఫైన్ కాకుండా వ్యక్తిత్వాలకు పాల్పడతాం, మేము బ్రాండింగ్ దెబ్బతీయడానికి పాల్పడతాం, మేము రాష్ట్ర అభివృద్ధి కుంటుపడినా సరే రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతీయటమే లక్ష్యంగా మా రాజకీయ విధానాలు ఎంచుకుంటామని అంటే ఈ విధమైన విధానాలు ప్రజలు ఆమోదించము అని చెప్పని మొన్నటి ఎన్నికల్లో తీర్పిచ్చారు. మీరు మీ రాజకీయ విధానాలను సమీక్షించుకోండి. ఆ రోజు ప్రజామోదం దక్కించుకుంటారు. లేదు అని అంటే మీరు ఎన్ని డిజిటల్ యాప్లు తీసుకొచ్చినా, మీకు విక్టింగ్ కార్డు మీరు ప్లే చేసినా మీ పట్ల సానుభూతి వ్యక్తం కాదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్.